అప్రూవల్ తీసుకున్నారా? ప్రభుత్వం తీసుకుందా? తీసుకోలేదు. కలెక్టర్ అప్ చెప్పారు. కలెక్టర్ ఏమో ఇదిగో తహసీల్దార్కి అప్ చెప్పారు. తహసీల్దార్ ఇచ్చినటువంటి సర్క్యులర్ చూపిస్తాను మీకు. ఇది ఎప్పుడు ఇచ్చారు? 31/3/2023. ఈ తహసీల్దార్ ఏమంటున్నారు? ద ల్యాండ్ షోడ్ బిలో ఈస్ హ్యాండెడ్ ఓవర్ టు శ్రీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు, సబ్జెక్ట్ టు ద కన్సర్ట్ ఫ్రమ్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యాజ్ పర్ ది జీవో. ఎంఆర్ఓ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తీసుకోలేదు. ఆయన జీవో ప్రకారం సబ్జెక్ట్ టు ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. అంటే ఎవరికి మట్టెంటుకోలేదు. సో ఫైనల్ గా ఏమైంది? మీ తాడేపల్లి జిల్లా పార్టీ కార్యాలయానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ లేదు, మీ బిల్డింగ్ పర్మిషన్ లేదు, మీరు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేశారు. ఇది ఎక్కడ పద్ధతి? దీన్నంతా ఆ రోజులో చోద్యం చూస్తున్నటువంటి అధికారులు ఉన్నంత వరకు చోద్యం చూస్తా ఉన్నారు. అధికారం మారేసరికి తర్రని 100 అడుగులు ఎగిరిపోయి వెంటనే పడగొట్టేశారు. నేను మీ ఛానల్ ద్వారా సిఆర్డీ అధికారులు అడుగుతాను. ఇప్పుడు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? చట్టబద్ధమైన పాలన మేం చేస్తాం, మేము కక్ష సాధింపు చెయ్యము. ఎందుకంటే గత ప్రభుత్వం పరిపాలన చూస్తే ఏమి చేయకూడదో ఆయనని చేసి చూపించాడు. అది మేము రిపీట్ చెయ్యం. చట్టబద్ధ అధికారులు, మీరు హోంమంత్రి గారికి చెప్తున్నారు చట్టబద్ధంగా చేయండి, కాకి గౌరవం తెచ్చే పని చేయండి, ప్రజల కోసం పనిచేయండి అని. నేను మీ ద్వారా సిఆర్డీ అధికారి అడుగుతున్నాను. ఇది సిఆర్డీఏ చట్టం, 2014 చట్టం. ఈ చట్టంలో సెక్షన్ 115 ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేస్తే ఏం చేస్తారని ఉంది. దీనిలో సెక్షన్ 115 లో సబ్ సెక్షన్ 1 లో ఏమి రాశారంటే, ఏదైనా డీవియేషన్ జరిగితే ల్యాండ్ కన్స్ట్రక్షన్ అని చెప్పకుండా చేస్తే ద ఓనర్ మస్ట్ బి సర్వ్డ్ ఏ ప్రొవిజనల్ ఆర్డర్ రిక్వైరింగ్ ద పర్సన్ టు డెమాలిష్ సచ్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్. ఒక ప్రొవిజనల్ ఆర్డర్ ముందు అధికారులు ఇవ్వాలి ఆ పర్సన్ కి. ఎందుకు అనాథరైజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నావు, ఇది అనాథరైజ్ అవునా కాదా అని ఒక టైం ఇవ్వాలి. ఇది క్లాజ్ 1 చెప్తుంది. సబ్సెక్షన్ 3 ఏం చెప్తుందంటే, ఇది ప్రొవిజనల్ నోటీస్ ఇచ్చేశాక, అతను సమాధానం ఇచ్చాక నువ్వు సాటిస్ఫై కాకపోతే సర్వ్ ద కన్ఫర్మేషన్ ఆర్డర్ ఆన్ సచ్ పర్సన్ షల్ బి లైబుల్ ఫర్ క్యారింగ్ అవుట్ ఆర్డర్ ఆఫ్ కమిషనర్ విత్ ఇన్ స్పెసిఫైడ్ పీరియడ్. అతను కనుక ఆ పీరియడ్ లో సమాధానం చెప్పినా చెప్పకపోయినా తర్వాత అధికారి చేయవలసిందంటే సబ్సెక్షన్ 3 ప్రకారం కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి. ఇచ్చి ఒక టైం ఇచ్చి, ఇదిగో నేను ఇది నిర్ధారించుకుంటున్నావు, ఇది అనాథరైజ్డ్ అని, దీన్ని కూల్చివేయాలి, దీనికి నీవు పర్టికులర్ టైం ఇస్తే ఆ టైం టేబుల్ ఎగ్జిక్యూట్ చేయని చెప్పాలి. దీనిలో సబ్సెక్షన్ 7 లో ఏముందంటే, ఎనీ పర్సన్ అగ్రీడ్ బై ది ఆర్డర్ గివెన్ బై ది కమిషనర్ మేడ్ అండర్ subsection 3 may within 15 days from the date of receipt of the order can